ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఒక 4 days హరీష్, చందర్, ముగ్గురు ఆల్మోస్ట్ ఒక 1 month 2 months నుంచి కంటిన్యూ క్లాసెస్ ఇవే అయిపోయాయి. ఇప్పుడు ఒక 4 రోజులు ప్రశాంతంగా క్లాసెస్ ఏం లేకుండా, హైదరాబాద్తో సంబంధం లేకుండా కొద్దిగా ప్రశాంతంగా కొంచెం దూరంగా వెళ్తున్నాం. ఈరోజు బీచ్, తర్వాత తిరుపతి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఏంటి అనేది అక్కడక్కడ చూసుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ 3 months మొదలు వీళ్ళు ఒక 2 hours డ్రైవ్ చేస్తారు, నేను ఒక 2 hours డ్రైవ్ చేస్తాను. కుదరండి, అది కాని పని. ఓన్లీ చంద్ర హరీష్ అండి. నా డ్రైవింగ్ కూడా ఎట్లా ఉంటుందో వస్తుంది. ఇది మా కారు నెంబర్ వేసుకొని నాతో పాటు మీరు కూడా జర్నీ ఎలా ఉంటుంది ఏంటో. హాయ్ ఫ్రెండ్స్. అరే మీరు మాట్లాడండి. ఎక్కడికి వచ్చినావు హరీష్? తెలంగాణ ఎక్కడికి వచ్చాను అడిగా. ఎక్కడికి వచ్చాము, ఎక్కడ వచ్చావు ఏంటి అని. తెలుగు కడుపులో కాలుతుంది. మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అయ్యాం? మార్నింగ్ 10 o'clock. 10 o'clock. ఇప్పుడు ఎంత టైము? 2 exactly 2. మెల్లగా స్లోగా 60 మీద నడుపుతున్నాడు. ఈ టైం వచ్చేసరికి ఏ చంద్ర నాకు నమ్మకం లేదు. 80 పడుతుంది సార్, 80 ఇక్కడ కొంచెం తినేసి ఏం తింటున్నావు చూపించాం కానీ జస్ట్ లైట్ గా ఏం బుక్ చేసుకున్నాం అనేది చూపిస్తాం అంతే. ఓకే. అండ్ ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్తున్నాం ఏంటి అని ఒకసారి చెప్తాను. మీరు కూడా చెప్పండి, ఏమైనా మాట్లాడండి. బాయ్ ఫ్రెండ్స్, తిన్నాక కలుద్దాం. మీరు ఎట్లా కూర్చున్నావు? నేనేం చేయలేదు సార్. నాకేం అట్లానే ఉంది, నాకేం తెలియదు. అమ్మాయికి ఉన్నట్టే ఉంది. నాలో నా క్రియేటివ్ మొత్తం బయట తీస్తాను. మేము కూడా చూస్తాం. బాయ్ బాయ్. చేస్తున్నాడు. ఇంకా ఎంత దూరం ఉందంటే బాపట్ల బీచ్కి వెళ్తున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత? 5 ఏ మంత్? 6th month 2025. ఇది నేను ఇంకో 10 years తర్వాత చూసుకున్నప్పుడు ఈ డేట్ నాకు గుర్తు రావాలి. అందుకే నా డేట్ గురించి చెప్తున్నాను. నేను మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు, ఇద్దరు డ్రైవ్ చేస్తున్నారు. ఎట్లా అనిపించింది రూట్లు మీకు? రకరకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా మాస్టారు ముందు మూతి ఇట్లా పెట్టక హరీష్. మూతి పెట్టలే నేను ఇలా సరిగ్గా పెట్టు. మోగో ఇట్లయితే పెడుతున్నావు. సరిగ్గా పెట్టు, సరిగ్గా అట్లా పెట్టు. అట్లా చూడది నీ గెటపే కనబడుతుందా దాంట్లో? చిన్న పిల్లిగడ్డ. పిల్లిగడ్డ కాదా? పిల్లిగడ్డ పెడుతుందా? మరి ఆ గడ్డం పేరు పేరు చెప్పు. ఇదా హరీష్ మాకు ఉండాల్సినోడే. ఉంటేనే హరీష్ ఉంటేనే మాకు కొద్దిగా టైం పాస్ అన్నీ అవుతా ఉంటది. ఇలా 35 days వస్తారు. ప్రతి దాంట్లో ఇట్లా వీడియోస్ తీసుకుంటా ఉంటాము. దీంట్లో కూడా నీకు ఎట్లా అనిపించింది చందర్? కొత్త జాయిన్ అయ్యాడు నువ్వు. బాగుంది సార్. ఇది ఫస్ట్ టైం మాతో రావడం, ఇదే ఫస్ట్ టైం. బాగుంది. టైం పాస్ అవుతుందా? టైం పాస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకొంది తీస్తా. నాలో ఉన్న క్రియేటివ్ మొత్తం ఇంకా ముందు చందర్కి ఈరోజు ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. చందర్ క్రియేటివిటీ చూడాలనుకుంటున్నారు. అది మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేస్తాను నేను. యాక్చువల్లీ నువ్వే కదా 100 kilometers డ్రైవ్ చేయలేదు అసలు. మిగతా మొత్తం నేను చేసుకుంటూ వస్తారా? నేను 150 చేశాను. నేను మమ్మీ 150 డ్రైవింగ్ నేనే చేశా. ఏం హరీష్ జోక్ బాగుంది. నాకు నమ్మకం లేదు. ఒక 1/2 hour బీచ్ వరకు అట్లా వెళ్ళిపోతాం. బాపట్ల బీచ్ అంటే గోవా ఇటు వైజాగ్ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము. ఈ
సైడ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. మార్నింగ్ 5 o'clock ఎండ్ వచ్చేసింది భయ్యా ఇక్కడ. ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఇంత మార్నింగ్ సన్రైజ్ ఇక్కడ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. చాలాసార్లు బీచ్కి వెళ్ళే కానీ ఫస్ట్ టైం కూడా ఇదే. 6 యాక్చువల్లీ 5కి లేసాం, కాకపోతే ఇట్లా లేట్ అయిపోయింది కొద్దిగా. 5 o'clock ఇక్కడ ఎండ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే బాయ్. చూసారుగా ఫ్రెండ్స్, పొద్దున ఇగో హరీష్ అన్న సార్ మైండ్ తింటుండు ఫస్ట్. దాంట్లోనే కాదు హరీష్ ఇక్కడ కూడా పొద్దుడు. గిట్యూ పెట్టాను నువ్వు ఫ్రేమింగ్ ఎందుకు ఇట్లా పెడతావు? స్టేజ్ ఇట్లా తెచ్చుకుంటే స్టెబుల్గా నేను సో ఎలా అనిపిస్తుంది సార్ ఫోటో? బాగా తీసాడు, నేను కొంచెం బాగా తీయాలి. ఎడిటింగ్లో చేసుకుందాం మిగతా అంతా. ఓకే, మార్నింగ్ 5 o'clock లేసాం అండ్ బీచ్ కావచ్చు ఇదంతా ఎంజాయ్ చేసాం. అరౌండ్ 11:30 అట్లా అవుతుంది. ఇక్కడ నుంచి తిరుపతి. ఈరోజు ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ చేసేది? ఆఫ్టర్ లంచ్ నేను ఓకే, ఇప్పుడు హార్ట్కి ఎక్కడ? తిరుపతి డైరెక్ట్ రైట్ తిరుపతిలా లంచ్ ఆంధ్రలో వెళ్ళేప్పుడు ఆంధ్రలో చూసుకొని చేయాలి. ఇక్కడ మా రూమ్ ఒకరు చిన్నపిల్లడు అయిపోయింది సార్. చిన్నపిల్లడు అంతే సార్. ఓకేనా? ఓకే సార్. నేను అందరూ చిన్నపిల్లలు అయిపోయాంలే. హరిచరా మరి ఇసుకలో ఆడకూడదు సార్. చిన్నపిల్లలే దిగేది. ఆ వీడియో పెడతాను దీంట్లో మధ్యలో ఎప్పుడు నేను పెడతాను. ఫ్రెండ్స్ ఇంకా కార్ చలో మధ్యాహ్నం ఎక్కడన్నా ఫుడ్ కావచ్చు అని చూసుకొని బీచ్ రిసార్ట్ ఎలా ఉంది సార్? నచ్చిందా మీకు? రావాలనుకుంటే ఎక్సలెంట్. దీంట్లో మైరా రిసార్ట్ పేరు గుర్తెట్టు. మళ్ళీ ఇంకో 40 daysకి ఇక్కడ వెళ్తాం. మళ్ళీ ముగ్గురే మళ్ళీ ఒకసారి పెడతాం అక్కడ కూడా. బాయ్. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు చిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఇది ఇప్పుడు మా మదర్ని చూడమని చెప్పాను. చూసి ఏం మాట్లాడుతుందో వస్తుంది. ఇప్పుడు కాల్ వచ్చింది, జస్ట్ 1 minute కాల్ వస్తుంది. ఏం మాట్లాడుతుందో వస్తుంది. ఓకేనా? ఈ మంచి కూడా ఎగ్జాక్ట్గా ఉండేది ఏంటంటే ఉంది. ఆహా, నీకు ఎట్లా అనిపించింది? వీడియో రికార్డ్ చేస్తున్నావు. పొద్దున అలా కూడా వచ్చింది, గట్టి కింద పడ్డాడు, చిన్నపిల్లలా పాకుతున్నాడు. అందుకని ఎందుకంటే 3 రోజు నుంచి వెళ్తుంది పెడుతున్నాం కదా, సపరేట్గా పెడితే నన్ను పిచ్చోడు అనుకుంటారు. ఈ 3 రోజు నుంచి వెళ్తున్నా సరదాగా అది పెట్టాడులే అనుకుంటారు. అందుకని పెట్టి అదే చేతులు చాపడానికి ట్రై చేసాడు, కింద బొక్క పడి పాకాడు. ఫస్ట్ ఫోన్ నీదే చూసిన తర్వాత ఇంకేం ఫోన్లు వస్తే రికార్డ్ చేస్తాం. ఇప్పుడు మేము నీ ఫోన్ కూడా రికార్డ్ చేస్తున్నాం వీడియోలో ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడానికి. ఓకే, రైట్ రైట్ రైట్. ఇప్పుడు మన స్టూడెంట్ తిరుపతికి వచ్చాం. జస్ట్ 6:30, 6:35 మా స్టూడెంట్ వస్తున్నాడు హేమంత్ అని. ఆల్రెడీ చిన్నగా ఒక చిన్న ప్రాంక్ చేసాం. పైన టికెట్స్ మనకు దొరికాయి, నీకు ఎందుకు దొరకలేదు, నువ్వు కావాలని చేస్తున్నావు, ఇవన్నీ అని చెప్పి వేసాం. ఇందాక ఆల్రెడీ హరీష్ అయింది, అది రికార్డ్ చేయలేకపోయాము. ఇక్కడ ఆల్రెడీ
పైన ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాం. నేనేం రానయ్యా, నన్ను వేసుకుంటాడు. ఫోన్ ఎత్తున్నారా నరేషలే? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు మొత్తం అంతా జర్నీ? జర్నీ బాగానే ఉంది సార్, మంచిగా ఎంజాయ్ చేస్తూ. డోర్ వేసి ఉంచుతాడా తీసి ఉంచుతాడా ఒకసారి అడుగు. వస్తావా వెళ్తావా? భయపడుతున్నాడు అప్పుడు. అందుకని ఎవరు నమ్మద్దు. నవ్వుతుంది ఆ బాబు చిటే ఇట్రా ఇటు చూడు. హేమాన్ ప్రాంక్ బాగుందా? ప్రాంక్ బాగుందా? మరీ ఎక్కువ డల్ అయిపోయామని చెప్పేసి ఇంకా నేను ఫోన్ చేసిందే ప్రాంక్. ఫోన్ చేసింది ప్రాంకే. మాట్లాడండి, మైక్ ఉంది నీ దగ్గర. ఇప్పుడు మనం పోయేది జూ పార్క్. పారిగా జూ పార్క్ కార్ తీసుకొని వెళ్తున్నాం. హరీష్ అన్న ఎలా ఉంది? పోయినా తెలుస్తుంది ఎలా ఉందనేది. చూడకుండా ఎలా ఉందని డిజైన్ చెప్తుందా? చెప్పాలి అంటే నేను అడిగింది ఇది. వ్యూ బాగుంది, అది మేము అడిగింది. నువ్వు క్లారిటీ ఇవ్వాలి. అది ఎన్నోసారి ఇక్కడ రావడం? ఎన్నో సార్ అంటే గుర్తులేదు సార్, వస్తూనే ఉంటాను నేను. అవునా? అంటే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఉంటావు సార్? అవన్నీ బయట పడిపోతాయి సార్. సరే హరీష్ అన్న స్టార్ట్ చేస్తాం. ఇంకా దగ్గరికి ఉండవు. అది ఎట్లా చేసింది చూడండి ఆ పక్కన. నా అకౌంట్లో వేసుకుంది అంటే అందుకే ఫోన్ చెప్తాను. ఏం ఫోటో? చంద్రగిరి కోట చూడండి సరే. చెప్పాను. గన్ కోటలో గన్లు పెడతాడా? ఆ టైంలో గన్ను నువ్వు చేసినావా భయ్యా? ఏమయ్యా 16th సెంచరీలో మా భయ్యా గన్లు తయారు చేసి. ఒక్కసారి చూడండి, చూడండి. మాట్లాడుతున్నా, నీ మూత వచ్చిందనా? హట్ అయిపోయింది సార్. నేను ఎట్లా అనిపించింది? 3 days చాలా బాగుంది. ఎక్కడ తిట్టున్నాను అండి? ఎందుకు తిట్టుకున్నా? నేనే తెచ్చుకోరు, నేనే మనసు తెచ్చుకోడు. ఇప్పుడు కాల్ రా నాకు ప్రాంక్ చేసినప్పుడు. ఏది నాకు ప్రాంక్ చేసినప్పుడు మనోడు ప్రాంక్ పడ్డది నిన్న. ప్రాంక్ పడింది చాలా గట్టిగా. ఇవన్నీ వద్దు, హైదరాబాద్ వెళ్ళిపోదామా? మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి సార్. చెప్పయ్యా. జీవితంలో ఒక
సగం డేస్ అక్కడ చూడు, అక్కడ సరికోసం చూడు, ఇక్కడ మొహం ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తావు. చూసుకున్నా కాదు సార్ జీవితంలో సగం డేస్ ఇన్స్టిట్యూట్లో గడిపేస్తారు. ఆ ఇన్స్టిట్యూట్లో గడిపే సగం డేస్లో సగం ప్రాంకులు చేసే బతికారు. ఇప్పుడు ఒక విషయం చెప్పంటావా, నేను క్లాసులు చెప్తూ ఒక్కొక్కళ్ళకి క్లాసులు చెప్తూ ఎంజాయ్ చేస్తా, అది వీళ్ళకి తెలుసు బాగా. నేను ఎంజాయ్ చేస్తూ క్లాసులు చెప్తున్నా. నాకు బోర్ కొట్టడానికి కారణం కూడా అదే. ఎక్కువ 2 బ్యాచ్లు పెడతానంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందా 2 బ్యాచ్లు పెట్టేది? ఎట్లా పెడుతున్నా, ఎలా చెప్పగలుగుతున్నా? కానీ ప్రాంక్లో కొంచెం ప్లాస్టిక్ నేను కూడా ప్రాంక్ గురి అయిపోయాను. సరే నేను అడుగుతున్నా, నీకు ప్రాంక్ ఎట్లా అనిపించింది చెప్పు. బాగా అనిపించింది సార్, బాగా అనిపించింది. నేనేదో టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు బాగా అనిపించింది కాదు. నువ్వు అటు చూడమని చెప్పా నీకు. అసలు నేను ఎవడ మాట్లాడమన్నాడు ఇక్కడ? సార్ నేను ఎవడ మాట్లాడమన్నాడు? నువ్వు కెమెరా లాగా ఉండు. అయిపోయింది. అరే నేను జోకేసాను ఇప్పుడు. నేను తిన్నా ఇంకొకసారి నా ఫుడ్ గురించి అని చెప్పావో అప్పుడు చెప్తాను నిజంగా. ఏంది ఇంకోసారి తిరుపతి దగ్గర అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది చెప్పావు అనుకో, ఉచిత స్థలాలు ఇచ్చేటప్పుడు అప్పుడు చెప్తాను. ఎట్లే ఉంది అసలు పేరున్నది ఏంది అంత చెత్త తీసుకొచ్చి ఏమన్నా రుచి పరిచయం ఉందా? అది మీకు ఎట్లా వచ్చిందా? బిర్యానీ మండి ఏంటి అది పేరు? తప్పండి. నాకు నార్మల్గా ఉంది, మరి అంత ఏం లేదు. అది తిన్నాము వెళ్తున్నాము.